నల్గొండ జిల్లాలో పొట్టు ఓట్లతో గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉండు. ఈ పొట్టు అనే మాట వింటేనే మీకు అర్థమైంది ఆయన ఎవరు అని. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుద్ది. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. ఇది ఎక్కడో కాదు, పొట్టు ఓట్లతో గెలిచిన తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామ్యల్ నియోజకవర్గంలో ధర్నా చేస్తున్న పరిస్థితి. వీళ్ళెవరో ప్రజా సమస్యల కోసమో, లేదంటే జీతాలు పెంచమనో, లేదంటే ఏదైనా తప్పుడు కేసులు పెడుతున్నామనో కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పట్టించుకోవడంతో పాటు మండల కమిటీలో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలి. కార్యకర్తల్ని కానీ కార్యకర్తల కుటుంబాలను కానీ పట్టించుకున్న పాపాన పోవట్లేడు. ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష వైఖరితో తను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఈరోజు అర్వపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున మీరు చూడొచ్చి విజువల్స్లో 200 నుంచి 300 మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరును ఆరోపిస్తూ, విమర్శిస్తూ గో బ్యాక్ ఎమ్మెల్యే, డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఈరోజు పొట్టుగా వైరల్ అవుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. సో మనం చూసినాం, గడిచిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ మెజారిటీతో పాటు అక్కడ అంతకుముందు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గాదర్ కిషోర్ కుమార్కు వ్యతిరేకంగా ఓటు వేసి పొట్టు ఓట్లతోటి గెలిపించారు మందుల సామ్యల్. సో ఆ తర్వాత మనం చూసినాం, లిక్కర్ షాపులకు సంబంధించి కొంతమందిని బెదిరిస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన పైన ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత హిందూ సంప్రదాయాలను కొంత కించపరుస్తూ మాట్లాడిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినాయి. సో ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపడుతున్నారంటే అది వేరు. కానీ తన కోసం, తన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి తనను గెలిపించి ఎమ్మెల్యేని చేసిన కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో పాటు వాళ్లకు పదవులు ఇస్తలేరు అనేది ప్రధానమైన అభియోగం. సో దీనికి సంబంధించి ఎమ్మెల్యే ముందు అనేక సార్లు పెట్టినా పట్టించుకోకపోవడంతో ఈరోజు అర్వపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మైకులు పెట్టుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ రస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న దృశ్యాలు మనం తుంగతుర్తిలో చూడవచ్చు. మరోవైపు అక్కడ పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనే ఒక ప్రచారం ఉంది. గతంలో రామరెడ్డి, దామోదరెడ్డికి సంబంధించిన వర్గీయులు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పాత కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే అనుచరులం అంటూ చెప్తున్న వాళ్ళకే పట్టం కడుతున్నారు తప్ప సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని ఏండ్లుగా నమ్ముకున్న వాళ్ళను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వాళ్ళు విస్తృతంగా చేస్తున్నారు. తనపైన కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కుటుంబాలకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వడంతో పాటు వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలనేది అక్కడున్న నాయకులు చేస్తున్న డిమాండ్. సో ఇప్పటి వరకు ప్రతి ఏది మాట్లాడినా కొంత సెన్సేషన్ క్రియేట్ చేసే మందుల సామ్యల్ దీనిపైన ఏం చేస్తారో ఇప్పుడు మనం వేచి చూడాలి. దీనికి సంబంధించి ఇంకొక 2 ఏళ్లలో ఎన్నికలకు పోతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో అంటే స్థానిక ఎమ్మెల్యేలను వ్యతిరేకించడం కాదు, సో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏ విధంగా కార్యాచరణలు ఉంటాయో ఆ విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఖచ్చితంగా గలమెత్తుతున్నారు, దేనికి కూడా వెనకడుగు వేస్తలేరు. సో ఈ క్రమంలో మరోవైపు టీఆర్ఎస్ అధినేత కవిత తను కూడా ఏ చిన్న సమస్యలను వదిలిపెడతలే, ప్రతి చిన్న సమస్యను కూడా ప్రభుత్వానికి తెలిపే విధంగా పోరాటాలు చేస్తుంది, ప్రజలకు తెలిపే విధంగా ఉద్యమాలు చేస్తుంది. సో ఈ క్రమంలో ఉన్న పార్టీ, స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ విధమైన ఎలిగేషన్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక పెద్ద విస్తృతమైన చర్చ జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే జరుగుతుంది. మొన్న మనం చూసినాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు నల్గొండ ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేపట్టిన భారీ సభకు తాను హాజరు కాకపోవడంతో పాటు తన నియోజకవర్గం నుంచి ఒక వెహికల్ కానీ, ఒక కార్యకర్తను కానీ పంపించిన పాపాన పోలే, అదొక దుమారు. సో ఇట్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, మంత్రుల పైన ఇలాంటి ఎలిగేషన్స్తో పాటు విస్తృతమైన ఆందోళన స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు. మొత్తానికి తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న ఈ సమస్యను ఎమ్మెల్యే ఏ విధంగా అధిగమిస్తాడో, వాళ్ళని ఏ విధంగా తన దారిలోకి తెచ్చుకుంటాడా, తనే వాళ్ళ దారిలోకి పోతాడా వేచి చూడాలి.